కాంగ్రెస్లో ఎమ్మెల్సీ వేడి. మార్చి 29న ఖాళీ కాబోతున్న 8 సీట్లు. పట్టభద్రుల స్థానంలో జీవన్ రెడ్డి పోటీపై అస్పష్టత. ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే అంశంపై పరిశీలన. జీవన్ రెడ్డినే పోటీకి దింపాలని అధిష్టానం సూచన. రేసులో మస్కు రమణారెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు. 5 ఎమ్మెల్యే కోటా సీట్లలో కాంగ్రెస్కు 3 దక్కే ఛాన్స్. టికెట్ల కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు. మొత్తం 9 ఖాళీ అవుతున్నాయి. 9లో 2 టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాయి, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, అండ్ మిగతావి ఎమ్మెల్యే కోటా ఉన్నాయి. సో ఇందులో ఎమ్మెల్యే కోటా అయితే 3 డైరెక్ట్గా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకున్నది. వచ్చే మార్చి నెలల్లో 8 సీట్లు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో టికెట్లు దక్కించుకోవడానికి ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానం ముఖ్య నాయకుల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుతో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియబోతున్నది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, 1 ఎంఐఎం ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ఆ రోజుతోనే పూర్తి కాబోతున్నది. వీటిలో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల తీర్పు ప్రభుత్వ పనితీరుకు గీటురాయిలా ప్రతిబింబిస్తుందని అంచనా వేస్తోంది. ఇది జీవన్ రెడ్డి ఉండే, ఆ జీవన్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే జీవన్ రెడ్డికి బదులుగా వేరొకరిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నదట. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపించాలి అన్న చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి పోటీలో ఉండట్లేదన్న వార్తలు రావడంతో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమిగోస్ విద్యా సంస్థల అధినేత మస్కు రమణారెడ్డి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, మాజీ డీఎస్పీ గంగాధర్, పార్టీ నేతలు వెల్చాల రాజేందర్, ప్రసన్న హరికృష్ణ తదితరులు ఈ సీటు కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారట. నాకు అర్థం కాక అడుగుతా, వీళ్ళు మొత్తం ఈ ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు ఎగబడ్డరేంది ఎమ్మెల్సీల కోసం? ప్రజల రక్తం దాగే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఏం ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి మీరు ఏం పొడుస్తారా? ఏం చర్చ చేస్తారు? ప్రైవేటు ఫీజుల మీద మీకు వ్యతిరేకంగా మాట్లాడే ఇది ఉంటుందా? ఓ మస్కు రమణారెడ్డి ఏంది, ఒక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏంది, ఈయనెవరిడా ఈ బీజేపీలో కూడా ఉన్నారు కదా, ఆయన కొమరయ్య కూడా ఆయన అన్ని విద్యా సంస్థలే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆయనదేగా, ఢిల్లీ ఆయన ఉండే కదా, పల్లవి పబ్లిక్ స్కూల్ ఆయనదే కదా. ఎవరు వీళ్ళంతా? అసలు వీళ్ళకి ఈ ఎమ్మెల్సీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రైవేటు విద్యా సంస్థల యజమానులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి ఈ పార్టీలు కూడా? మొత్తం ఒకటే వర్గం ఉన్నది, మళ్ళీ ఇలా మొత్తం ఒకటే వర్గం ఉన్నది. ఈ వర్గం ఆ వర్గం తేడా లేకుండా మొత్తం విద్యా సంస్థల యజమానులే ఉన్నారు మళ్ళీ ఇలా. అసలు మీరు రేపు పొద్దున ప్రైవేట్ విద్యా సంస్థల మీద, ఆ బిల్లుల మీద, ఆ చెల్లించే ఫీజుల మీద నియంత్రణ కోసం ఒక బిల్లు మీ ముందుకు వస్తుంది. ఏందా మీరు చెప్పేది? ఏం చెప్తారు మీరు? మీరేమన్నా ప్రజల కోసం పనిచేసిరా? తల్లిదండ్రులను వేధించి రక్తం తాగే మీరు ఇలా పోటీలో దిగి ఓరి అమ్మ పెద్ద ఏదో వీళ్ళేదో ఉద్ధరించినట్టుగా ప్రచారం వెళ్ళేది. మస్కు రమణారెడ్డి ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలి అని కోరారు. అలాగే నరసింహారెడ్డి, గంగాధర్ వంటి నేతలు సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మళ్లీ బరిలో దింపాలని అధిష్టానం సూచిస్తున్నది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ కల్లా ఈ సీటుపై నిర్ణయం జరగాల్సి ఉన్నా అధిష్టానం సూచనతో వాయిదా పడ్డది. ఇక 2 టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మిత్రపక్షానికి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేసుకుంటున్న టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆ సీటును తనకు కేటాయించాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. వీళ్ళు టికెట్ లేకపోతే ఒకటే పైసలు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర అంటున్నారట. అంతే, పైసలు ఎన్ని ఉన్నాయి? ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళ దగ్గర అయితే మస్తు పైసలు ఉన్నాయి కదా. ఈ ఆల్ఫోర్స్ ఈయన మీద అయితే మామూలుగా లేవు ఎలిగేషన్స్. మనం ఇడ ఓలే ఏది మన పల్లవి అక్కడ మన ఏది జొన్నలబండ అల్వాల్లో
మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కబ్జా. ఎట్లా ఎట్లా వచ్చింది లేక ఇవన్నీ? ఎమ్మెల్యే కోటా ఉన్నది, మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో కూడా భారీగా ఉన్నారట ఆశావహులు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, మజ్లీస్ ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. అయితే సభలో బీఆర్ఎస్కున్న సంఖ్యాబలాన్ని బట్టి ఒక సీటు ఖచ్చితంగా ఆ పార్టీ దక్కించుకోబోతున్నది. మిగిలిన 4 సీట్లలో మజ్లీస్ సిట్టింగ్ సీటును ఆ పార్టీకే వదిలేయాలని రేవంత్ రెడ్డి భావిస్తే కాంగ్రెస్ 3 సీట్లు దక్కుతాయట. ఈ 3 సీట్లకు కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నది. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా చేసే అంశం ఒకవైపు పరిశీలనలో ఉండగా, ఖమ్మ కోటాలో పార్టీ సీనియర్ నేత కుసుమ కుమార్ పేరు పరిశీలిస్తున్నారట. అలాగే ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, పార్టీ నేతలు హరివర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో సీటును ఎస్టీ బంజారా లేదంటే ఎస్సీ మాదిగ కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ మాదిగ కోటాలో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. 3వ సీటును మైనార్టీ కేటాయిస్తారని చెబుతున్నారు. ఈ సీటుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం రేవంత్కు సన్నిహితులైన ఫహీం ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. బీసీ కోటా కింద పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, సునీతారావు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళు ఈ దయాకర్ అద్దగి దయాకర్ పేరే లేదు కదా ఇలా. కానీ నన్ను అడుగుతా, ఆల్రెడీ మీరు పదవులు అనుభవించిన వాళ్ళు పక్కకు తప్పుకోవచ్చు కదనే? మీ పార్టీలో ఓడిపోయిన వాళ్ళు, పదవి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలదా? ఇంకా మీకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా? చేత కాదు, మాకే రావాలన్నీ. 70-80 ఏళ్ళు అయినా, 70-80 ఏళ్ళు వచ్చినా మనమే ఉండాలా, మనమే చేయాలి రాజకీయం. 3 ఎమ్మెల్సీలు గెలుచుకుంటాం, రాజకీయాలను ఎన్నికలు మలుపు తిప్పుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. పైసలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా అంతే, పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీ కూడా అంజిరెడ్డి మస్తు పైసలు ఉన్నాయట ఆయనకు, కొమరయ్య మస్తు పైసలు ఉన్నాయి ఆయనకు. వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు గెలిచిన తర్వాత వీళ్ళు చేసేది ఏంది? ఈ సమాజం కోసం, పట్టభద్రుల కోసమో టీచర్ల కోసమో వీళ్ళు చేసేది ఏది? ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి ఇవ్వండి. ప్రైవేటు విద్యా సంస్థలు నడుపుకునే వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది. ఇప్పుడు ఎవరైతే ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు ఎవరైతే టికెట్లు తీసుకోబోతున్నారో వాళ్ళు ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వండి జనానికి. ఏమని? ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వము అరికట్టాలి, ఓ కమిటీ వేసి ఈ ఫీజుల మీద నియంత్రణ తీసుకురావాలని ప్రజలకు చెప్పండి, మీకు దమ్ముంటే, మీకు చేతనైతే. అసలు మీరు మీ కాలేజీల్లో కానీ మీ స్కూల్లో కానీ మీ ఫీజుల స్ట్రక్చర్ బయట పెట్టండి.